జై శ్రీరామ్ గురు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, దోమావతి అమ్మవారి జయంతి. ఆ అమ్మవారి ప్రత్యేకత చెప్పండి. అంటే దోమావతి అమ్మవారు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అమ్మవారి ప్రత్యేకత చెప్పండి. ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, మన కోరికలు ఏమైనా ఉంటే ఎలా మనం అనుగ్రహించుకోవాలి. నిజంగా నాన్న, ధూమావతి అనేటువంటి అమ్మవారి పేరు కూడా తెలియనటువంటి వాడు చాలా మంది ఉన్నారు. చాలా దశమహావిద్యల్లో ధూమావతి అనేటువంటి అమ్మవారు ఒక శక్తి. దశ మహావిద్యలో ఈ అమ్మవారు ధూమావతి కూడా ఒక మహావిద్య. అమ్మవారు ఎలా ఉంటుందంటే, భర్త లేనటువంటి స్త్రీ ఎట్లా ఉంటుంది, బొట్టు ఉండదు, తెల్ల చీర కట్టుకొని ఉంటుంది. తెల్ల చీర ఇట్లా ముసుగు వేసుకొని ఉంటారు, మన పూర్వీకులు ఉండేవాడు, గుర్తుండలేదు. అలానే ఉంటుంది అమ్మవారు. ఇక్కడ అసలు అమ్మవారి అవతారం అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే, పరమేశ్వరుణ్ణి అమ్మవారు నాకు ఆకలేస్తుంది, ఆహార పదార్థాలు కావాలని అడిగిందిట. ఆయన నంది భృంగి ప్రమద గణాలని ఆహార పదార్థాలు పంపించారు అమ్మవారి కోసం. వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుందేసరికి అమ్మవారికి ఆకలి పెరిగిపోతుంది. అమ్మవారి ఆకలి తీర్చాలని చెప్పి పరమేశ్వరుడే ఆహార పదార్థమే అమ్మవారి ఆకలి తీర్చాడు. అక్కడ భౌతికంగా పరమేశ్వరుడు లేడు కదా, అమ్మవారు ఎలా ఉంటుంది మరి, బొట్టు ఉండదు కదా, భౌతికంగా పరమేశ్వరుడు లేడు కాబట్టి. అందులోను పరమేశ్వరుణ్ణి ఆహారంగా తీసుకునేటువంటి అమ్మవారు, మనం పేరే చూడండి, ధూమావతి కదా. ధూమావతి అంటే ఏంటి, ధూమము అంటే పొగ వర్ణంలో ఏముంటుంది మనకి, ఆకాశం ఉంటుంది. ఆకాశమంత స్వరూపంగా అమ్మవారు ఆవిర్భావం జరిగింది. ధూమావతి అమ్మవారు ఆవిర్భావం ఎలా ఉంటుందంటే, ఆకాశమంతా ఆకాశ వర్ణంలో, ధూమ్ర వర్ణంలో ధూమావతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఈ అమ్మవారి చేతిలో చాట ఉంటుంది నాన్న, ఆయుధం చాట, వాహనం కాకి. ఇక్కడ చూడండి, కాకి వాహనంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే శనీశ్వరుడు, మళ్ళీ ధూమావతి అమ్మవారు. ఇక్కడ ఆయన కర్మ విముక్తి కారకుడు, ఆయన కర్మకారకుడు ఆయన కదా, శనీశ్వరుడు. అమ్మవారు కూడా మనకు ఉండేటువంటి కర్మల్ని తొలగజేసేటువంటి శక్తి ధూమావతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి హవనం కావచ్చు, మంత్రం కావచ్చు, జపం కావచ్చు, తపస్సు కావచ్చు, పూజ కావచ్చు, ఆరాధన కావచ్చు, ఏం చేసినా మనకుండేటువంటి కష్టాలని చాటలో వేసి చెరిగేస్తుంది. చెరిగి పక్కన పడేస్తుంది, అంటే మొత్తం తీసి పక్కన పడేస్తుంది. ఎలాంటి బాధల్ని ముఖ్యంగా అనేటువంటి విషయానికి వస్తే, భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు, నరఘోషలు, శత్రు బాధలు, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు. నిజంగా ధూమావతి చేస్తే ఉంటుంది నాన్న, చేసేటప్పుడు ఉప్పుతో చేస్తాం హోమం కూడా. ఈ దొడ్డుప్పుడు క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, గళ్ళ ఉప్పుతో హోమం చేస్తాం అమ్మవారికి. నిప్పుల్లో వేసినప్పుడు ఎట్లా ఉంటుంది, చిట్ పట్ ఉంటుంది కదా, అవి పగులుతూ ఉంటాయి. కానీ ఒక్కోసారి టప్ అని పగులుతుంటుంది నాన్న. మీరు హోమం చేయించుకునేటప్పుడు, ధూమావతి చేయించుకుంటే తప్పనిసరిగా చూడండి, ఉన్నటువంటి మధ్యలో టప్ అని ఒక సౌండ్ వస్తుంటుంది. దాంతో మనకు ఉన్నటువంటి ఘోష దోషాలు మొత్తం పోయినట్టే లెక్క, 100%. ఆ హోమం అమ్మవారికి, అంటే ఈ విధానం ఏదైతే ఉంటుందో, ఎవరైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారు గిట్టిన వాళ్ళు. అంతమంది కూడా మనం చెప్పుకున్నాం, చాలా మంది మూట తీసుకొచ్చి ఇంటి మీద వేస్తుంటారు, కొంతమంది ధూపం వేస్తుంటారు, కొంతమంది నానా రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కోడిగుడ్లు, తర్వాత నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, ఇట్లాంటివన్నీ, పసుపు కుంకాలు, ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తుంటారు. గుండు సూదులు తీసుకొచ్చి పడేస్తుంటారు. ప్రయోగాలు చేసేటువంటి బాధల్లో చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి నాన్న మన మీద చేయడానికి. మనం చెప్పేటువంటి సంకల్పంలో కూడా అంతకుముందు కూడా చెప్పుకున్నాం, శత్రుకృత సకల క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్ర ప్రయోగ, భగళా ప్రయోగ, అసురీ ప్రయోగ, వీరభద్ర ప్రయోగ, రేణుకా ప్రయోగ, కక్షపుట ప్రయోగ, త్రయోదశ సన్నిపాత, అష్టాదశ కుష్టు అష్టమహావిధ గుల్మ పక్షవాత ప్రయోగాన్, ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. దీంతో పాటు మార్జాల తంతు పిల్లితో చేయొచ్చు, మూషిక తంతు ఎలుకతో చేయొచ్చు, నారికేళం కొబ్బరికాయతో చేయొచ్చు, పాషాణం మన రాయితో చేయొచ్చు, కాకితో చేయవచ్చు. ఇన్ని రకాల ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రయోగాలు మరి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే పోతుంది కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి వారికి అమ్మవారికి ఉండేటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే నాన్న, కొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు విపరీతంగా దరిద్రంగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య మళ్ళీ
చిన్నగా వెలుగులోకి వస్తున్నాయి కదా బాగా. ఇది వరకు ఎప్పుడో పూర్వం ఉండేవి, మధ్యలో కొంచెం తగ్గినాయి. ఒక 2 సంవత్సరాలు డౌన్ అయినాయి నాన్న. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక సంవత్సరం దగ్గర నుంచి దాదాపు మళ్ళా పునరావృతం అవుతూనే చేస్తూనే ఉన్నారు. చిన్నగా వెలుగులో ఆ బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మన దగ్గర చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఈ ప్రయోగం ఎలా చేస్తారు అంటే నేను కెమెరా ముందు చెప్తున్నాను, ఆడవాళ్ళు ప్రథమ రజస్వర జరిగినప్పుడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని పంటి కింద పెట్టుకొని ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది. ఎంత నీచమో చూడండి అది. ఇలాంటప్పుడు అలాంటి ప్రయోగాల జోలికి ఆంజనేయ స్వామి వస్తాడా? రాడు కదా, ఆయన బ్రహ్మచారి కదా. ఆయనకు ఒక నియమం, ఒక కట్టుబాటు కొంతవరకు ఉంది. నరసింహస్వామి ఆయనకు ఒక కట్టుబాటు ఉంది. ఇలాంటి ప్రయోగాలు కూడా తీసేయగలిగినటువంటి శక్తి ఎవరైనా ఉన్నారంటే ధూమావతి. ఆవిడ స్త్రీనే కదా, ఆవిడకి ఎక్కడ ఉంది ఇట్లాంటివి కదా. అంటే ఎలాంటి ప్రయోగాన్నైనా తీసేయగలిగినటువంటి శక్తి ధూమావతి అమ్మవారికి ఉంటుంది తప్పనిసరిగా. అలాగే నరఘోష, మనం దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తున్నాను, ఉప్పు తిప్పేస్తాం కదా. ఇక్కడ మనం హోమం చేస్తున్న దేంతో? ఉప్పుతోనే కదా. సమస్త నరఘోషలు తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు, ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సరే తప్పనిసరిగా మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు, శారీరకమైనటువంటి రుగ్మతలు కావచ్చు, తప్పనిసరిగా ధూమావతి మంచి ధైర్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ధూమావతి అమ్మవారు. అంత శక్తివంతురాలు. అలాగే మనకు తెలియకుండా దాటుడు సంబంధం అంటాం, దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటే దాటుతూ ఉంటాం. వాటికి అవి దాటిన వెంటనే మనకు ఒక ఎఫెక్ట్ వస్తుంటుంది. బాడీ పెయిన్స్, ఓవర్గా ఫీవరు, హెడేక్, అసలు మనకు తెలియకుండా కళ్ళు మంటలు మండిపోతుంటాయి, నిద్రపోలేము, అసలు పడుకున్న అటు ఇటు డొల్లుతూనే ఉంటారు. ఈ రకమైనటువంటి అన్ని కూడా ఆ జ్వరం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఉండదు, మళ్ళీ ఇంట్లోకి రాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఈ రకమైనటువంటి ప్రయోగాల వల్ల, అంటే తీసేసిన వాటి వల్ల. పడుకున్న వాళ్ళు కూడాను ఈ దుప్పటి కూడా తీయలేనంత బలహీనం అయిపోతుంటారు. కొంతమంది పడుకుంటారు నాన్న, ఎవరో మీదకి వచ్చి కూర్చున్నట్టుగా గొంతు గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. పక్క వాళ్ళని పిలుస్తుంటారు, పక్కన తల్లో తండ్రో భార్యో భర్తో పడుకుంటారు కదా, వాళ్ళకి ఈ సోకిన వాళ్ళకి స్పర్శ తెలుస్తుంది, వాళ్ళ స్పర్శ. కానీ వీళ్ళ స్పర్శ మాత్రం పక్క వాళ్ళకి తెలియదు. గట్టికి ఇట్లా కొడుతున్నా సరే పక్క వాళ్ళకి మాత్రం ఆ స్పర్శ తగలదు. పక్కనే పడుకున్నటువంటి వ్యక్తిని గట్టిగా పిలుస్తున్నా కూడా పలకరు. అంటే పిలవడానికి ఆ పలుకు కూడా బయటికి రానివ్వదు అనమాట. అలాగే దుప్పటి కప్పుకొని ఉంటాం కదా, ఈ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే దుప్పటి కూడా తీసేయలేనంత బలహీనం అయిపోతాం మనం. ఈ 2 వేళతో తీసే దుప్పటిని కూడా గట్టిగా ఒక్కసారిగా ఇట్లా నెట్టుతున్నా కూడా వెనక్కి బలహీనం లేవు. ఉన్నట్టుండి ఒక్కసారిగా టక్కన ఇట్లా తీసి అని చెప్పి పైకి లేచి కూర్చుంటారు. గాలి పడింది ఇట్లా కూడా కదా. ఇలాంటివి శ్మశానాల వెంట వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి భూత ప్రేత పిశాచ బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో, జపంతో, హోమంతో సంపూర్ణంగా తీసేయచ్చు, అనుమానమే లేదు. ఎలాంటిదైనా సరే. ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తుంటారు, మా అమ్మాయికి ఏదో గాలి పట్టిందనో తీసుకొస్తుంటారు. నిజంగానే వీళ్ళ శరీరంలో ఇంకో అపరిచితుడు ఉంటాడు గ్యారెంటీ. వాళ్ళు హోమం స్టార్ట్ చేసేంత వరకు ఒకలాగుంటారు, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ విపరీతమైనటువంటి పరిస్థితులు మారిపోతుంటాయి. వాళ్ళ వాతావరణం, వాళ్ళ పిలుపు, వాళ్ళు మాట్లాడే మాటలు, చూసే చూపులు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అక్కడ ఉండలేరు అనమాట, మంత్రశక్తి ముందు ఉండలేరు. బయటికి వెళ్ళిపోవాలని చెప్పి లాగేసి వెళ్ళిపోతాం చెప్పి వెళ్ళిపోతుంటారు. అలాంటివి మళ్ళీ శరీరంలోకి రాకుండా శరీరం నుంచి ఉన్నది తీసేసేటువంటి శక్తి కూడా ధూమావతికి మాత్రమే ఉంటుంది. అది ఎన్ని గంటలైనా అలాంటి హోమం చేయించి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మామూలు ధూమావతి హోమం చేస్తే గంట బాగు చేస్తాను నాన్న. అలాంటిది 3.5 గంటలు ఒక అమ్మాయితో నేను పోరాడాను. 3.5 గంటలు. వెళ్తావా లేదా? బయటికి వెళ్ళిపోయింది అంతే. నాకు కావాలి అంటే ఎందుకు కావాలి, నువ్వు వెళ్తేనే నేను వదులుతా, లేకపోతే వదలను. గట్టిగా పట్టించి కూర్చోబెట్టాను. చేస్తూనే ఉన్నాం. ఎలా అంటే ఒళ్ళంతా విరుచుకొని ఆవు అని గట్టిగా కేకలు, శబ్దాలు చూసే జనాలందరూ క్లియర్ గా చూడొచ్చు. అంటే అలాంటి వీడియోలు చూస్తే భయపడతారనే ఉద్దేశంతో తీయటలేదు, కానీ అది తీయటం ఎంతసేపు నాన్న? అవునా? సో తీస్తే అవగాహన వస్తుందనే ఉద్దేశంతో తీయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా భయపడుతుంటారు. మనకి యూట్యూబ్ వాళ్ళు కూడా కొంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తుంటారు కదా, అట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినటువంటి వ్యక్తులకి చాలా మందికి జరిగింది నాన్న. చాలా మందికి. ఎంతమంది
ఉంటున్నాయి గురుగారు ఇలాంటివన్నీ చాలా 100% వింటున్నాం నాన్న. కూడా. ఇలాంటివన్నీ చూడలేని కూడా వాళ్ళు ఎక్కువైపోయి, రకరకాల జనాలు అయ్యో. ఎక్కువైపోయి, శత్రువులు శత్రువులు ఎక్కువైపోయి జలస్. ఇంకోటి కూడా నాన్న, ఇది చేసేవాడు కూడా బయట వాళ్ళు ఎవరు చేయించారు నాన్న, అయినా వాళ్ళే చేయిస్తారు. దేనికంటే బయట వాడికి అంత ఖర్చు పెట్టుకుని అంత టైం వేస్ట్ చేసుకునేంత ఓపిక లేదు, నిజమే. అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అవును. వాళ్ళ నాశనం చూడాలి ఎట్లయినా సరే అనేటువంటి ఒక ఈ జలస్, అవును, కుళ్ళు, అవును, కుతంత్రం, ఇదంతా కూడా ఈ వాళ్ళ తంత్రంలో ఎదుగురు ఎదిగిన వాళ్ళని తీసుకోలేరు. ఈ విధమైనటువంటి దోషాలన్నీ కూడా నాన్న ధూమావతి అమ్మవారికి ఆరాధన చేస్తే పరిపూర్ణంగా తొలగిపోతాయి. జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున అమ్మవారి జయంతి వస్తుంది. మంచి రోజు కదా, మంగళవారం. పైగా మంగళవారం దశమహావిద్యలకి ప్రత్యంగిర అమ్మవారికి చాలా విశేషమైనటువంటి రోజు. అష్టమి, భౌమాష్టమి. చూడండి, అష్టమి మంగళవారం, జ్యేష్ఠమాసం అసలు ఎట్లాగో జ్యేష్ఠమాసంలో శుద్ధ అష్టమి రోజున వస్తుంది. మంగళవారం కలిసి రావడం అనేటువంటిది మన అదృష్టవశాత్తనే చెప్తా. తప్పనిసరిగా దీన్ని సద్వినియోగపరచుకోండి. అంతమంది కూడా మనం మంత్రం కూడా చెప్పాం, ఈ అమ్మవారి మంత్రం కూడా చేసుకోండి. పీడకలలు కానివ్వండి, ఏదైనా ఉన్నా కూడా పోతాయి తప్పనిసరి. కానీ నిజంగా అవకాశం ఉంటే హవనం చేయించుకోండి, ధూమావతి హోమం చేయించుకోండి, చాలా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అదే రోజున అందరం వచ్చేస్తామంటే అందరికీ కూర్చోబెట్టి ఒక బ్యాచ్ వైజ్ కూర్చొని చేయించి పరిస్థితి ఉంటుంది, కాబట్టి అలా జరుగుతుంటుంది. కానీ ఒక బ్యాచ్కి వచ్చేసరికి 2 hours గ్యారంటీ పడుతుందమ్మా. మనం ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి సంకల్పాన్ని కూడా పరిపూర్ణంగా సంకల్పం చెప్పి చేయిస్తారు. దాంట్లో ఇలాంటి బాధలన్నీ పోవాలని కలుపుతారు. అన్ని లక్ష్మి రావాలి, ఆ లక్ష్మి పోవాలి, ఉన్న రోగాలు పోవాలి, ఆరోగ్యం రావాలి, ఆనందంగా ఉండాలి. సంకల్పం ఏదైతే ఉంటుందో ఒక్కటి మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతానన్న, ఏ దేవాలయాల్లో ఏ హోమాల దగ్గర చెప్పలేనటువంటి సంకల్పం మన దగ్గర మాత్రం చెప్పబడుతుంది అనేది సగర్వంగా నేను ఒక్కడిని కాదు, చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. మీరు హోమం ఎంత బాగా చేశారు అనేటువంటిది మాకు తెలియదు గురువు గారు, మీరు చెప్పే సంకల్పంతోనే మాకుండే రోగాలు మొత్తం పోతాయి, మాకుండేటువంటి బాధలు మొత్తం పోయినాయి అనేటువంటి ఒక సంతృప్తికరంగా మేము బయటకు వస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సంకల్పంలోనే ఉంటుంది, సంకల్ప బలం అంటాం కదా. అన్ని యాడ్ చేశారు కదా, నేను కూడా వెళ్ళలేదు అన్ని. ఇక్కడ ఒక మాట చెప్తాను నాన్న, ఎవరన్నా పెళ్లి కావాలని వస్తారు, మా అమ్మాయికి పెళ్లి కావాలని పూజ చేయించండి అని చెప్తారు. ఎవరైనా చెబుతారు యజమాన్యస్య శీఘ్రమేవ పాణిగ్రహణాధికార యోగ్యత ప్రసిద్ధ్యర్థం చెబుతాం. కానీ దాన్ని ఇంకా నేను డీప్ గా వెళ్తా. అమ్మాయి వచ్చింది అనుకోండి, యజమాన్యస్య స్వకుల ఉత్పన్న సుందర వర ఆగమన ప్రాప్తి ద్వారా శీఘ్రమేవ పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం అని చెప్తాం. పెళ్లి కావాలని చెప్పడం వేరు, స్వకులంలో పుట్టి సుగుణాలతో సుందరంగా ఉన్న అబ్బాయితో పెళ్లి కావాలని చెప్పడం వేరు కదా. ఇంకాస్త డెప్త్. అవును, సంకల్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ప్రతి పూజలో కూడా తప్పనిసరిగా. అందుకని మనం సంకల్పం చేసుకుందాం అంటారు కదా. కొంతమంది పూజలు సంకల్పం వరకు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సంకల్పానికి ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విశేషమైనటువంటి సంకల్పం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంకల్పం ఎవరు చెప్పరని నిరాఘంటంగా చెప్తాను నేనైతే. దాంట్లో అనుమానమే లేదు. మన సంకల్పం చెప్పడానికి మినిమం 20 minutes పడుతుంది అన్న. మినిమం 20 minutes సంకల్పం చెప్పించడానికి అవుతుంది నాకు. అదే అంటారు సంకల్పం ఇంత గొప్ప. ఇప్పుడు నేను మా గురువు గారు ఉన్నారు, ఒక ఆయన మీ మాట కట్టు, మీ సంకల్పం అప్పటికే కన్నీ పారిపోయి ఉంటే అనిపిస్తుంది, గ్యారంటీ తృప్తిగా అనిపిస్తుంది. మా గురువు గారు ఉన్నారు, ఆయనకి ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయం. నన్ను ఢిల్లీ, బాంబే, కలకటా, కర్ణాటక, బెంగళూరు, మద్రాసు, శ్రీలంక, మారిషస్, మలేషియా, బ్యాంకాక్, పట్టాయ్, ఇట్లాంటి దేశాలు మొత్తానికి తిప్పారు. ఏం చేసేవాడు తెలుసా నాన్న, నాతో హోమం కూడా చేయించేవాడు కాదు, నువ్వు వచ్చి సంకల్పం చెప్పేసి వెళ్ళిపోరా అని చెప్పేవాడు. లోకల్లో అయితే సంకల్పం అయిన తర్వాత 1.5 గంట తర్వాత ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ బుక్ చేసేవాడు నాకు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్. ఇదేంటన్నయ్య సంకల్పం ఒకటైనా హోమం చేస్తానంటే, అక్కర్లేదు నువ్వు చెప్పే సంకల్పంతో అన్ని పోయినట్టే అనిపిస్తుంది. ఈ సంకల్పం ఇంతవరకు ఎవరు చెప్పర్రా, నా దగ్గర చాలా మంది ఉన్నారు, నిన్ను కేవలం సంకల్పం కోసమే తీసుకెళ్తున్నా అంటే అర్థం చేసుకోని చెప్పాను అనేవాడు ఆయన. అంటే అంత వివరంగా ఇన్ డీటెయిల్గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని దేవతా భాషలో చెప్పగలగడం అనేటువంటిదే పెద్ద సమస్య నాన్న. ఇప్పుడు ఏ భాషలో చెప్పినా దేవుడికి అర్థమవుతుంది, కానీ మన మాతృభాషలో తెలుగులో మాట్లాడేవాళ్ళంటే మనకి ఎందుకు ఇష్టం? అలానే దేవతా భాష అనేటువంటిది ఒకటి ఉందిగా, ఆ దేవతా భాషలో చెప్పగలిగితే ఇంకా ఆనందకరంగా ఉంటుంది, వాళ్ళకి సంతృప్తికరంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమాలు జరపబడుతూనే ఉంటాయి. ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు రాండి, తప్పనిసరిగా చేయించుకోండి. ఇలా కూడా మేము రాలేమండి, మా వల్ల కాదు, మేము ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకుంటాం, జపం చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సింపుల్గా ఒకటే మంత్రం,
ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకొని ఓం ధూం ధూం ధూమావతే స్వాహ, ఓం ధూం ధూం ధూమావతే స్వాహ, ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. చక్కగా అమ్మవారి అనుగ్రహంతో అన్ని సమకూరుతాయి. అమ్మవారి గురించి నిజంగా ఎంత గొప్పగా చెప్పారు గురుగారు. నిజంగా చాలా మందికి తెలియదు అవును. ఇంత ప్రత్యేకత ఉంది. నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ అమ్మవారి దగ్గరికి వస్తే, ఇప్పుడు మీరు మనం చెప్తున్న ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే ఇది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి నరఘోష, వాళ్ళ మోతాదులో వాళ్ళకి శత్రువులు, నరఘోష కామన్ అది. ముష్టివాడి కూడా తోటి ముష్టివాడితో గొడవే, అంతే. ఘోషే, వాడికి ఎక్కువ ఘోషే. వస్తున్నాయి నాకు తక్కువ వస్తున్నాయి అని. ఘోషతోనే బతుకుతున్నారు జనం, మొత్తం ఘోషే. అంతే. ప్రకృతిని కూడా నాశనం ఫస్ట్ చేస్తున్నారు. మనం విభక్తి కూడా చేయించుకోవాలి. ఓం తప్పనిసరిగా. అవును గురుగారు, మన మీద ఛానల్ కూడా- చేద్దాము. మన మీద కూడా ఘోష ఎక్కువగా ఉంది. అమ్మో, తప్పనిసరిగా మీ మీద, నా మీద ఛానల్ తప్పకుండా గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.